ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా బోధన్ పట్టణంలో అతిపెద్ద దేవాలయమైన ఆ ఏకచక్రేశ్వర శివాలయంలో ఉదయాన పొద్దున 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు నిర్వర్తించబడుతున్నవి. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం మా పాలక మండలి ద్వారా స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వర్తించినాము. మరియు 4 గంటల నుండి స్వామివారికి ఉచిత దర్శనం ఏర్పాటు చేసినాము. దాంట్లో భాగంగా బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేసి ఈరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని శ్రీ చక్రేశ్వరాలయ శివాలయంలో ఈరోజు ఉదయం 4 గంటల నుంచి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా హోమములు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. దాదాపు 1,00,000 వరకు కూడా ప్రజలు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కూడా స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం, లింగోద్భవం ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి కూడా పోలీస్ తరపు నుంచి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 27వ తారీఖు రోజు ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపు ఇక్కడ మన చక్రేశ్వరాలయం నుంచి బయలుదేరి మన రేంజల్ వేస్ అట్లా తట్టికోట మారుతి మందిర్ మళ్ళీ యథావిధిగా ఇక్కడికి ఊరేగింపు వస్తుంది. దీనికి కూడా పోలీస్ తరపు నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆలయ కమిటీ కూడా మంచిగా భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మేము కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. బోధన పట్టణంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ చక్రేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. వారికి తగిన విధంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా తగిన ఏర్పాట్లు చేశాము. భక్తులకు సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను స్వయంగా ఉండి
దేవాదాయ శాఖ తరఫున పరిశీలిస్తున్నాము. ఇంకేమైనా ఏర్పాట్లు తక్కువైనచో వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పిస్తామని, అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగును. కావున భక్తులందరూ సమన్వయం పాటించి స్వామివారి కళ్యాణోత్సవం పాల్గొని నిజపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిన కోరుతున్నాము. ఓం నమః శివాయ. బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ పట్టణంలోని చక్రేశ్వర శివమందిరంలో ఈ చాలా వైభవంగా ఈ మహాశివరాత్రి వేడుకలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంత మంచి ఏర్పాటు చేసిన ఈ కమిటీ చైర్పర్సన్ గారికి, సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేస్తున్నాను. మున్సిపాలిటీ పరంగా మనము ఇక్కడ వాటర్ సప్లై శానిటేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల నుంచి ఇక్కడ మనం శానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా మరియు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మున్ముందు ఈ కమిటీ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని కోరుకుంటున్నాను. మరొకసారి మన పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మన బోధన్ శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు, తెల్లవారుజాము నుంచే భక్తులు భగవంతుని దర్శించుకుంటూ ఇప్పటికే వేలాది మంది దర్శనాలు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు కానీ, చైర్మన్ గారు కానీ ఈరోజు ఆలయంలో భక్తులకు మంచినీటి సౌకర్యాలు, అదేవిధంగా మహిళా వాలంటీర్లను మజ్జిగ సరఫరా చేస్తూ భక్తులందరూ కూడా సేవలు చేస్తున్నటువంటి సందర్భాన్ని, పనులు కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అదే రకంగా గోశాల గో సంరక్షణ కమిటీ వారు కూడా ఈరోజు గోమాతలను పూజిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, బోధన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు భగవంతుని అందరం కూడా కోరుకుంటున్న సందర్భంలో అందరికి కూడా ఈరోజు ఈ ఆలయంకు సందర్శించిన భక్తులు కానీ, ఇంటి దగ్గర ఉన్నటువంటి భక్తులు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.